తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి కొన్ని కీలక వ్యాఖ్యలు ఆ వైసీపీ నేతలకు నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఏంటంటే మరొక వైసీపీ ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డిని వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని చెప్పి ఆ సునీత ఇప్పటికే సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇదే సమయంలో భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిలతో పాటు మరికొంతమంది బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ఇటు సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇదే సమయంలో సిబిఐ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సాధారణంగా రేర్ కేసుల్లో జరుగుద్ది. ఇటు బాధితురాలుగా ఉన్నటువంటి సునీతకు ఒక రకంగా సిబిఐ కూడా అదే వాదనను బలపరుస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. తాజాగా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశం మీద తీవ్ర స్థాయి చర్చ జరిగింది. ఈ చర్చ సమయంలోనే సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే దీనికంటే ముందు అసలు కేసు పరిస్థితి ఏంటి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఆరా తీసింది. ఆరా తీసిన సమయంలో గత 4 ఏళ్ల నుంచి కూడా కేసు ఇంచు కూడా ముందుకి కదలటం లేదు. ఎక్కడ కేసు అక్కడే ఉంది. కేసు ఒక స్టేజ్ లో ఆగింది, అక్కడ నుంచి ముందుకు వెళ్ళటం లేదని సుప్రీంకోర్టుకు చెప్తే సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.